మేము చదువుకున్నప్పుడు సార్లంటే మాకు మస్తు గుబులైతుండే. గాడికెంచి సార్ అత్తాండంటే గీన్నే సిట్రైట్ అవుదుము. నీళ్లు దాగ పోయినోళ్ళొచ్చి సార్ అత్తాండంటే మా అంత బుద్ధిమంతులు లేరన్నట్టు మొక్కలు పెడదుము. ఆయనత చెప్పింది రాయకపోతే పొద్దుగాల సార్లతోటి చింతల్ బ్యాండ్ ఉంటుందని రాత్రి నిద్ర పోకుండా అయినా రాద్దుము. కానీ ఈ కాలం జెన్జీల కథ వేరే ఉన్నట్టుంది పో. సార్లంటే భయం, సార్లంటే గుబులు, సార్లంటే భక్తి అన్నట్టుంటుండే మాకు. సార్లు సుత గట్లనే ఉండే. మంచి మార్గం నేర్పేటోళ్ళు, మంచి చెడులు చెప్పేటోళ్ళు, పుస్తకాల పాఠాలే కాక ఇక బతుకు పాఠాలు సుత నేర్పేటోళ్ళు. కానీ ఇప్పటి పిల్లగాళ్ళ కథ వేరే, సార్ల కథ వేరే. పిల్లగాళ్ళకు భయం లేదు, టీచర్లకు కొలువు మీద భక్తి లేదన్నట్టున్నది కొన్నిటి కాడ కథ. అతే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అన్ని చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారు? అగో చూడుర్రి, ఈడ ఓ పిల్లగాడు వచ్చి టీచర్ని కడుపులో గుద్దిండు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గన్నవరంలా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ పెద్దబల్లే అయిందటకి ముచ్చట. పిల్లగాండ్లు బాత్రూంలకు పోయి సిగరెట్లు తాగుతున్నారని మందలిచ్చిండటకి సారు. గంతే అచ్చి కొట్టుడు కొట్టిడు పిల్లగాడు. మరి గాయంత అడిగితను కొట్టిండా అంటే ఆయనతో నోరు జారి పుసుకున్న అమ్మని తిట్టిండట. ఆ జోన్ ఎట్ట కొట్టాడా? టీచర్ అంటే చెడు మార్గంలో పోయే పిల్లగాళ్ళు మంచి దారిలో పెట్టాలి. సిగరెట్ తాగుతుండ్రు అద్దన్నాడు ఓకే, కానీ బూతులు తిట్టుడు ఏం సారు అనబట్టి కొందరు. తిడితే పెద్దసారికి పోయి చెప్పాలి కానీ గుద్దుడేంది పిల్లగాని, కొట్టిన పిల్లగాని మందలిస్తాండ్రు ఇంకొందరు. అవు నిజంగానే ఆ సారు కొట్టింది. ఇక నిజమే, ఈ సారును పిల్లగాని తిట్టింది నిజమే. ఇది ఇట్లా ఉంటే ఓ సారు వీడియో తీస్తాడు కానీ కొట్టి మళ్ళా ఉరికచ్చి పిల్లగాని పక్కపొంటి ఉన్న సార్లు ఇక వెనుక ఉన్న మేడం ఆపుతలేదు. కానీ పిల్లగాళ్ళు అద్దద్దని ఆపిర్రు. వీడియో తీసే సారు ఏరా దేనికిరా అని మెల్లగా మాట్లాడుతుండు కానీ సార్ను ఎట్లా ఉంది అని అడగలే. తన్నులు తిన్న సారేమో ఇంకా బూతులు తిట్టబట్టే. అసలు దీన్ని చూస్తే బడేనా అన్నట్టుంది కదా. సార్లు సుతయ్యేంది, పిల్లగాళ్ళు గాంత్రమేదో అర్థం కాకొచ్చింది. కొందరు పొరాగాళ్ళు కోపంతో ఉంటే ఇంకొందరు మంచి ఆలోచనతో ఉంటారు. కానీ గీడున్న చదువు చెప్పే సార్లు మాత్రం పిల్లగాళ్ళను ఆపుదామని చూస్తలేరు. వీడియోలు తీసుకుంటే బెదిరిస్తాండ్రు. పిల్లగాళ్ళకు సార్లు ఎప్పుడో, సార్లకు పిల్లగాళ్ళు ఎప్పుడో అర్థం కాకొచ్చింది అనబట్టి ముచ్చట చూసిన జనాలు. అతే ఏదన్నా ఉంటే నువ్వు కొట్టకూడదమ్మా. మీ అమ్మ కాదురా, ఎవరినన్నా అంటే మాస్టర్ దగ్గర చెప్పు. నువ్వు ఆయన యాక్షన్ తీసుకుంటాడుగా. మీ అమ్మ వీడియోలు అన్ని చేస్తా నేను, నీటి చేస్తా. ఏం చేస్తారా మీరు?